ఎంతో భక్తి ఉన్నా, పట్టుదల కలిగి ఉన్నా కూడా కొంతమంది జీవితంలో మంచి స్థితికి చేరుకోలేకపోతారు. అలాంటి వారు జీవితంలో ఎదగడానికి పురాణాలలో చెప్పబడిన ఒక కథను ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రపంచంలో భక్తి ఉన్నవారు చాలామంది ఉన్నారు, పట్టుదలతో కష్టపడేవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అందరూ ఎందుకు విజయానికి చేరుకోలేరు? దీనికి సమాధానం ఒక పురాణ కథలో దాగి ఉంది. పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను దేవుడిపై అపారమైన భక్తి కలిగినవాడు. ప్రతిరోజు ఉదయం లేచి పూజలు చేసేవాడు, వ్రతాలు చేసేవాడు. అతని జీవిత లక్ష్యం ఒకటే, దేవుడు దయచేసి నన్ను గొప్పవాడిని చేయాలి. అతను కొంచెం కష్టపడేవాడు కూడా, కానీ అతని దృష్టి మొత్తం ఫలితంపై మాత్రమే ఉండేది. ఒకరోజు అతను ఎంతో నిరాశతో దేవాలయానికి వెళ్లి ఇలా అడిగాడు, దేవుడా, నేను ఎంతో భక్తితో ఉంటున్నాను, కష్టపడుతున్నాను, అయినా నా జీవితం ఎందుకు మారడం లేదు? అప్పుడు అటుగా వెళుతున్న ఒక వృద్ధుడు అతని మాటలు విని నవ్వుతూ ధర్మయ్యను అడిగాడు, నువ్వు నిజంగా కష్టపడుతున్నావా, లేక కేవలం ఫలితాన్ని కోరుకుంటున్నావా? ధర్మయ్య ఆశ్చర్యపోయాడు. నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలియదు అన్నాడు. వెంటనే ఆ వృద్ధుడు అతన్ని ఒక పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక రైతు విత్తనాలు వేస్తున్నాడు, మరొక రైతు మాత్రం కూర్చుని దేవుడిని ప్రార్థిస్తున్నాడు. వృద్ధుడు చెప్పాడు, ఇద్దరూ భక్తులే, కానీ ఎవరు పంట కోయగలరు? ధర్మయ్య వెంటనే అన్నాడు, విత్తనాలు వేసిన రైతు. వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, అదే నీకు కూడా సమాధానం. భక్తి అంటే దేవుడిని నమ్మడం, కానీ చర్య అంటే నీ బాధ్యత. పట్టుదల అంటే కష్టపడటం మాత్రమే కాదు, సరైన దిశలో కష్టపడటం. దేవుడు దారిని చూపిస్తాడు, కానీ నడవాల్సింది నువ్వే అని చెప్పి ఆ వృద్ధుడు కనిపించకుండా మాయమయ్యాడు. ఆ రోజు నుంచి ధర్మయ్య మారిపోయాడు. భక్తితో పాటు జ్ఞానంతో పనిచేయడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతను గ్రామంలో అత్యంత గౌరవనీయుడిగా మారాడు. ఈ కథలో నీతి, భక్తి ఉంటే దారి కనిపిస్తుంది, కానీ ఎదగాలంటే సరైన చర్య అవసరం. సరే మిత్రులారా, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి భక్తి కథల కోసం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.